తెలంగాణ రాష్ట్ర కోసం సోనియా గాంధీతో కొట్లాడమన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జనగామలో భువనగిరి లోక్సభ సెగ్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లానన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని అసెంబ్లీ కంటే ఎక్కువ మెజార్టీని గెలిపించి పంపించింది. జన్మలకు నీకు నేను రుణపడుంటా. ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే పార్లమెంట్ లో జనగామ ప్రజల గొంతు వినిపించిన కొట్లాడిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చినా లేదా? ఈ ప్రజాపాలన వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించినాం, మళ్ళీ పునరుద్ధరించినాం. ఆ కుటుంబ పాలనని నియంత పాలనకు చరమగీతం పాడినాం. కాబట్టి ఈ రోజు మళ్ళీ మీ ప్రజల్లోకి వచ్చినాం, మళ్ళీ జనంగా వచ్చినాం. అధిష్టానం నాకు చెప్పింది, మీరు ఎంపీగా పనిచేసిండ్రు, పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో మీరు ఎంతో సేవ చేసిండ్రు. 2019లో కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి టికెట్ ఇచ్చి సోలరెడ్డికి టికెట్ ఇచ్చినా సరే అప్పుడు కూడా నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టింది. మళ్ళీ ఇప్పుడు నువ్వే గెలిపించుకురావాలి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ ఎంపీని అని చెప్పి నా మీద బాధ్యత పెట్టింది. మరి మీరు కష్టపడతారా లేదా? చాలా మంది చెప్తున్నారు, ఇలా బయట చాలా మంది బయట చెప్తున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిండు పారాషూట్ అని. 2017 నుంచి మొదలు పెడితే గాంధీ భవన్ లో 24 గంటలు మీడియాను చూసుకుంటూ బీఆర్ఎస్ వైఫల్యాల మీద 24 గంటలు టీవీ ఛానళ్లలో సొంతంగా వీడియోలు చేసి బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఘనత నాకుంది. నేను నా పని చేసిన. ఈ రోజు 65 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 64 మంది ఎమ్మెల్యేలతో. ఇదంతా ఎవరి కారణం? మీరు. నేను గత 2006 నుంచి యువజన కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తిని. నేను మీలాగానే కింద కూర్చొని ఎన్నో సభలు అటెండ్ అయినా ఇదే నాయకులను ఆదర్శంగా తీసుకొని కింది నుంచి చూసి పైకి వచ్చింది. నా లెక్కనే మీరు కూడా కష్టపడి పార్టీకి పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో రోజు అక్కడ కూర్చున్న వాళ్ళని ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థి నన్ను ఎన్నుకున్నట్టు మీకు ఒక రోజు అవకాశం వస్తుంది.